స్కూళ్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ముడిపెడితే ఎలా అంటూ మండిపడ్డారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా పునరాలోచించాలన్నారు. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. చేయాల్సిన పనులు ఆపేసి నిందలు వేస్తున్నారన్నారు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు 33 ఏళ్లు లీజుకు ఇస్తామని పరస్పర అంగీకారంతో వాటిని మరో 33 ఏళ్లు లీజు పెంచే అవకాశం ఉందన్నారు. వైసీపీ వాళ్లు భయపడి సభ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్. ఎన్ని సంవత్సరాలకండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's a prerogative of the government at that point of time అండి. అంటే 66 years 33 years is the lease period, extendable by another 33 years అండి. అంటే కనీసం 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ దగ్గర మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ అధ్యక్ష చెప్పనియండి, ఇంకా మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. మీకు సందేహం వచ్చింది, ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు, చాలా సంతోషం. ఏంటో సందేహం? 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే అండర్స్టాండింగ్ ఇంకో 33 అని. అంటే ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి ప్రజా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. అంటే అధ్యక్షది, ఈ ధర్మాధ్యక్షది రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం. మీ తాలూకా మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాపేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాము.